తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు సాధనే ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరింది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో ఈ బృందం ప్రత్యేకంగా సమావేశం కానుంది. దశాబ్దాలుగా మూతపడి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర మంత్రికి ఒక అధికారిక వినతి పత్రాన్ని సమర్పించనుంది. కేటీఆర్ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ఈ కీలక బృందంలో పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఆదిలాబాద్ నియోజకవర్గ మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ కాన్పూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్, సిమెంట్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం కోసం పోరాడుతున్న సిసిఐ సాధనా సమితి ముఖ్య నాయకులు, ఆదిలాబాద్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన సిసిఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా గట్టి ఒత్తిడి తీసుకురావడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ పరిశ్రమ తిరిగి ప్రారంభమైతే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని వేలాది మంది స్థానిక నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కోరుకున్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ ముగిసిన అనంతరం కేటీఆర్ ఢిల్లీ వేదికగా జాతీయ, ప్రాంతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడి సమావేశ వివరాలు వెల్లడించనున్నారు.